అనంతరం ఒళ్ళు తుడుచుకుని పొడివి మడివి తెల్లని అయిన వస్త్రాలను ధరించి హరి సమర్పణ చెయ్యాలి. గోపీచందనంతో 12 ఊర్వ ఉండ్రాళ్లను ధరించి సంధ్యా వందనం గాయత్రి జపాలను ఆచరించాలి. ఆ తరువాత ఉపానము చేసి బ్రహ్మ జ్ఞానం ఆచరించాలి. తన తోటలో నుంచి చక్కటి పుష్పాలను తెచ్చి శంఖ చక్రధారి అయిన విష్ణువును సాలగ్రామమందు నుంచి సభక్తిగా షోడశోపచారాలతో పూజించి అటు పిమ్మట కార్తీక పురాణ పఠనం గాని శ్రవణం గాని ఆచరించిన వాడై స్వగృహాన్ని చేరి దేవతార్చన వైశ్య దేవాదులను చేసి భోజనము చేసి ఆచమించి పురాణ కాలక్షేపమును చేయాలి. సాయంకాలం కాగానే ఇతర వ్యాపారాలన్నీ విరమించుకొని శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ యథాశక్తి దీపాలను పెట్టి అక్కడ స్వామిని ఆరాధించి భోజ్యాదులు నివేదించి శుద్ధవాక్కుతో హరిని స్తుతించి నమస్కరించుకోవాలి. ఈ కార్తీక మాసం పొడవునా ఈ విధంగా వ్రతాన్ని చేసిన వారు పునరావృతిరహితమైన వైకుంఠాన్ని పొందుతారు. ప్రస్తుత పూర్వ జన్మార్జితులైన పాపాలన్నీ కూడా కార్తీక వ్రతం వలన హరించుకుపోతాయి. వర్ణశ్రమ లింగ వయోభేదరహిత ఈ వ్రతాన్ని ఎవరాచరించినా సరే వాళ్ళు మోక్షార్థులు కావడం నిస్సంశయము. తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినా ఇతరులు చేస్తుండగా చూసి అసూయారహితుడై ఆనందించేవాడికి ఆ రోజు చేసిన పాపాలన్నీ విష్ణు కృపాగ్నిలో ఆహుతైపోతాయి. ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చిన